నాతో ఉండిపోవా పార్ట్ 4. అర్జున్, వర్ష ఇద్దరు చాలా హ్యాపీగా ఉన్నారు. ఆ రోజు రాత్రి జరిగింది పూర్తిగా మర్చిపోయాడు. వర్ష కూడా హాస్పిటల్ మూడ్ నుండి బయటకు వచ్చి ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది. అర్జున్తో అలా లండన్లో ఉన్న టూరిస్ట్ ప్లేస్లు అన్నీ చూసి షాపింగ్ చేసి తాము ఉన్న భవనంకి వచ్చారు. వర్ష, అర్జున్, రేపు మనం తన్వి దగ్గరకు వెళ్ళి తనకు సర్ప్రైజ్ చేద్దామా అని నేను అనుకుంటూ ఉన్నా. నువ్వేమంటావు అర్జున్? నా డార్లింగ్ చెప్పడం నేను కాదనడం జరుగుతుందా? వర్ష, అబ్బా నా శ్రీవారు ఎంత ముద్దుగా మాట్లాడుతున్నారు. మిమ్మల్ని ఇలా చూస్తుంటే ముద్దు పెట్టుకోవాలని ఉంది. అర్జున్ వర్షాని తన ఒడిలో కూర్చోపెట్టుకొని తన మెడ మీద పెదవులతో రాస్తూ డార్లింగ్ అన్నాడు మత్తుగా. వర్ష కూడా అర్జున్, నువ్వు ఇక్కడ ఇంత హ్యాపీగా ఉన్నావు, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఇంతే హ్యాపీగా ఉండాలి అని అంటుంది. అర్జున్, నా డార్లింగ్ ఇక్కడ నాతో ఎలా ఉందో అక్కడ కూడా ఉంటే. వర్ష తన మీద లేచి, అర్జున్ నువ్వు హా నేను ఏంటి చెప్పు, అక్కడ బామ్మ ఉంటారు, తనతో కూడా నేను టైం గడపాలి కదా అర్జున్. సరే కానీ మనం ఎప్పుడు ఇక్కడ నుండి బయలుదేరుతుంది? అర్జున్ తన్విని కలిసి తను మనతో వస్తాను అంటే అందరం సరే వెళ్దాం, లేదు అంటే మన ఇద్దరం వెళ్దాం. ఓకే సరే శ్రీవారు, అయితే పద వెళ్దాం. వర్ష ఎక్కడికి? పద చెప్తాను అని తనని ఎత్తుకొని గదికి తీసుకొని వెళ్ళాడు. తనని బెడ్ మీద పడుకోబెట్టి తన మీదకు చేరాడు. అలా అలసిన దేహాలతో ఇద్దరు ఒకరినొకరు హత్తుకొని పడుకున్నారు. మరుసటి రోజు ఉదయం ఇద్దరూ ఫ్రెష్ అయ్యి తన్వి కోసం తీసుకున్న అన్నీ తీసుకొని తను ఉన్న గదికి వెళ్ళారు. తన్వి తన ఫ్రెండ్తో కలిసి అక్కడ ఉంటుంది. అర్జున్, వర్ష తన దగ్గరకు వెళ్ళారు. అక్కడ వారిని చూసి చాలా హ్యాపీ ఫీల్ అయింది తన్వి. ఇద్దరిని గట్టిగా హత్తుకొని, అన్నయ్య, వదిన మీరేంటి ఇక్కడ ఇంత సడన్గా? అర్జున్, మేము ఇక్కడికి వచ్చి 1 వారమైంది రా, ఇంకో 2 రోజుల్లో వెళ్తున్నాం అన్నాడు అర్జున్. తన్వి, 1 వారం నుండి నన్ను చూడాలి అనిపించలేదా మీకు అంది అలిగినట్లు ముఖం పెట్టుకొని. వర్ష, అలా ఏం లేదు తన్వి, నిన్ను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఫోన్ కూడా చేయలేదు, సారీ అంది వర్ష. తన్వి, అయ్యో వదిన, బామ్మ నాకు చెప్పింది మీరు ఇక్కడికి వచ్చారు అని, మిమ్మల్ని నేనే డిస్టర్బ్ చేయలేదు అంతే అంటుంది. అన్నయ్య ఎలా ఉన్నావు? ఆ మాట మీ వదినని అడుగు అన్నాడు. ఏంటి వదిన, అన్నయ్య మంచి మూడ్లో ఉన్నట్టున్నాడు. అవును, మీ అన్నయ్య ఇక్కడికి వచ్చినప్పటి నుండి చాలా హ్యాపీగా ఉన్నాడు తన్వి. అర్జున్, తన్వి పద అలా బయటకు వెళ్దాం అన్నాడు. వర్ష కూడా రా తన్వి అంది. సరే వదిన, మీరు అక్కడ కూర్చోండి, నేను కాఫీ తీసుకొని వస్తాను అని వెళ్ళింది. వర్ష కూడా తనతో వెళ్ళి, ఏంటి గదిలో నువ్వు ఒక్కదానివే ఉన్నావు అంది. నా ఫ్రెండ్ కాలేజ్కి వెళ్ళింది వదిన, మరి నువ్వు వెళ్ళలేదా? లేదు, నాకు ఇప్పుడు పరీక్షలు ఉన్నాయి వదిన, ఇంకో 3 నెలలు అంతే నా చదువు పూర్తయిపోతుంది, అప్పుడు నేను ఇండియాకి వస్తాను. తన్వి ఇద్దరికి కాఫీ ఇచ్చి తను ఫ్రెష్ అవ్వడానికి 10 నిమిషాలు రెడీ అయ్యి వచ్చింది. వెళ్ళింది. ముగ్గురు అలా బయటకు వెళ్ళి తన్వికి తాను తెచ్చినవి కాకుండా తనకి నచ్చినవి కూడా తీసుకొని తన గది దగ్గర డ్రాప్ చేసి తనకి జాగ్రత్తలు చెప్పి అర్జున్ తన్వి నుదుట ముద్దు పెట్టి తొందరగా వచ్చాయి అని బాయ్ చెప్పి తమ మ్యాన్షన్కి వెళ్ళారు. అలా రోజులు బాగా ఎంజాయ్ చేసి ఇండియా వెళ్ళిపోయారు అర్జున్, వర్ష. బామ్మ ఇద్దరికి హారతి ఇచ్చి దిష్టి తీసి ఇంట్లోకి కుడికాలు పెట్టి రమ్మంది. ఇద్దరు ఇంట్లోకి వెళ్ళి బామ్మని చెరోవైపు గట్టిగా హత్తుకొని తన బుగ్గ మీద ముద్దు పెట్టారు. తను కూడా ఇద్దరి బుగ్గలు నిమురుతూ, ఎలా ఉన్నారు, ఇద్దరు బాగా ఎంజాయ్ చేశారా అంది. ఇద్దరు ఒకేసారి హూ అన్నారు. ఇద్దరు ప్రయాణం చేసి అలసిపోయి ఉంటారు, ఫ్రెష్ అయ్యి కాస్త తిని విశ్రాంతి తీసుకోండి, మిగతా విషయాలు మళ్ళీ మాట్లాడుకుందాం అంది. ఇద్దరు, నీ హెల్త్ ఎలా ఉంది బామ్మ అని అడిగారు. నేను బాగున్నా, కానీ ముందు మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి అని ఇద్దరిని పంపింది. అర్జున్, వర్ష ఇద్దరు ఫ్రెష్ అయ్యి కొంచెం తిని బాగా అలసిపోవడంతో పడక గదిలోకి వెళ్ళి పడుకున్నారు. మరుసటి రోజు వర్ష హాస్పిటల్కి, అర్జున్ ఆఫీస్కి వెళ్ళాలని రెడీ అవుతూ ఉంటారు. మరుసటి రోజు ఉదయం ఇద్దరు కొంచెం లేట్గా నిద్ర లేచారు. వర్ష టైం చూసి, అమ్మో ఇంత టైం అయిందేంటి అని ఫాస్ట్గా రెడీ అయ్యి కిందకు వెళ్ళింది. ఫ్రెష్ అయ్యి వర్ష వచ్చిన వెంటనే అర్జున్ కూడా ఫ్రెష్ అయ్యి కిందకు వెళ్ళాడు. బామ్మ ఇద్దరిని చూసి, ఏంటి అప్పుడే లేచారు
అర్జున్, బామ్మ నేను ఆఫీస్కి వెళ్ళాలి, తను హాస్పిటల్కి వెళ్ళాలి. బామ్మ, అర్జున్, వర్ష ఇద్దరు ఈరోజు విశ్రాంతి తీసుకొని మళ్ళీ వెళ్ళొచ్చు, అప్పుడే ఏమంత తొందర వచ్చింది అని అలా పరిగెడుతూ ఉన్నారు. ఇద్దరు ఫాస్ట్గా తినడం చూసి బామ్మ అలా అంది. అర్జున్, బామ్మ ఒక వారం అని చెప్పి 10 రోజులు వదిలిపెట్టాము, మళ్ళీ ఇప్పుడు కూడా ఇంట్లో ఉంటే అక్కడ సమస్య అవుతుంది. వర్ష, అవును బామ్మ వెళ్ళాలి, ఇద్దరు సాయంత్రం తొందరగా వచ్చేస్తాము సరేనా అంటూ తన బుగ్గ మీద ముద్దు పెట్టి హాస్పిటల్కి వెళ్ళింది. అర్జున్ కూడా బామ్మని కౌగిలించుకొని లవ్ యూ డియర్ అని తన నుదుటి మీద ముద్దు పెట్టి తను కూడా ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అర్జున్ ఆఫీస్కి వస్తున్నట్టు ఎవరికీ చెప్పలేదు. దాంతో అందరూ రిలాక్స్గా పని చేసుకుంటూ ఉన్నారు. అర్జున్ రావడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అందరూ గుడ్ మార్నింగ్ సార్ అని లేచి నిలబడ్డారు. అర్జున్ వారి వైపు ఒక లుక్ ఇచ్చి తన క్యాబిన్లోకి వెళ్ళాడు. అందరూ గట్టిగా ఊపిరి పీల్చుకొని తమ పనుల్లో బిజీ అయ్యారు. అర్జున్ తన క్యాబిన్లోకి వెళ్ళగానే ప్యూన్ జ్యూస్ మరియు నీరు తీసుకొని వెళ్ళి మార్నింగ్ సార్ అన్నాడు. అర్జున్ కూడా మార్నింగ్ అని చెప్పి అవి టేబుల్ మీద పెట్టు అని చెప్పి అన్నాడు. మేనేజర్ని నా గదికి రమ్మని చెప్పు అని అన్నాడు. తను అలాగే సార్ అని వెళ్ళాడు. మేనేజర్ గదికి వెళ్ళి, సార్ అర్జున్ సార్ మిమ్మల్ని రమ్మని చెప్పారు అని తను వెళ్ళిపోయాడు. మేనేజర్ భయంగా సార్ వస్తున్నట్టు కూడా చెప్పలేదు, ఇప్పుడు ఏమంటాడో ఏమో అని తన క్యాబిన్కి వెళ్ళాడు. మేనేజర్ వెళ్ళి మార్నింగ్ సార్ అన్నాడు. అర్జున్, రండి మేనేజర్ కూర్చోండి అన్నాడు. తను కూర్చున్నాక ఈ 10 రోజులు ఎంత పని కంప్లీట్ అయింది, ఇంకా ఎంత పెండింగ్ ఉంది అని అడుగుతాడు. మొత్తం సమాచారం ఇంకో 1 అవర్లో నా టేబుల్ మీద పెట్టు అని అంటాడు మేనేజర్. ఓకే సార్ అని వెళ్తుండగా, అవును నా పిఏగా అపాయింట్ అయిన అమ్మాయి ఎక్కడా అన్నాడు మేనేజర్. సార్ నేను తనని మీ క్యాబిన్కి పంపుతాను అన్నాడు. అర్జున్ ఓకే ఫాస్ట్గా అన్నాడు. మేనేజర్ తన క్యాబిన్కి వెళ్ళి బటన్ ప్రెస్ చేయగానే ప్యూన్ వచ్చి చెప్పండి సార్ అన్నాడు. తను నందిని అని ఒక అమ్మాయి కొత్తగా జాయిన్ అయ్యింది కదా, తనని నా క్యాబిన్కి పంపు అన్నాడు. తను సరే సార్ అని వెళ్ళాడు. బయటకు వెళ్ళి నందిని మేడం ఎవరు, మేనేజర్ సార్ మిమ్మల్ని రమ్మని చెప్పారు అన్నాడు. కానీ అక్కడ నుండి ఎటువంటి సమాధానం లేదు. రమ్య అంతా చూసి నందు ఇంకా ఆఫీస్కి రాలేదు అని చెప్పింది. అదే విషయం మేనేజర్ దగ్గరకు వెళ్ళి చెప్పాడు. అవునా, ఇప్పుడు ఎలా బాస్కి ఏం చెప్పాలి, తను రాలేదు అంటే సార్ కోప్పడతాడు, ఎలాగోలా చెప్పాలి అని తన క్యాబిన్కి వెళ్తున్న టైంలో సార్ అని తన క్యాబిన్లోకి వచ్చి ఆయాసంతో క్షమించండి సార్ ఆలస్యమైంది అని చెప్పింది నందు. మేనేజర్ ముందు నువ్వు కొంచెం నీళ్లు తాగు అని తనకి వాటర్ గ్లాస్ ఇచ్చి తను తాగిన తర్వాత ఏమైంది, ఎందుకు అంతగా ఆయాసపడుతున్నావు, సార్ నేను మా ఫ్రెండ్ స్కూటీలో వస్తున్నప్పుడు తన స్కూటీ హఠాత్తుగా ఆగిపోయింది, దాంతో నేను బస్సులో ఎక్కాను, అది కూడా మధ్యలో ఆగిపోయింది, ఇప్పుడు బాగా లేట్ అయింది, ఇంకా ఇలా కాదు అని ఆటోలో వచ్చాను, లిఫ్ట్లో రావాలని చూస్తే అది బిజీగా ఉంది, అందుకే మెట్లెక్కి వచ్చాను సార్. మేనేజర్ సరైన సమయానికి వచ్చావు తల్లి, లేకపోతే బాస్ చేతిలో ఈరోజు నా పని అయిపోయింది అన్నాడు. నందు సార్ ఏంటి సార్ బాస్ వచ్చారా, అవును. నందిని సార్ వస్తున్నట్టు ముందే చెప్పలేదు, అకస్మాత్తుగా వచ్చారు, ఈ 10 రోజుల పని ఎక్కడి వరకు పూర్తయింది, ఇంకా ఎంత పెండింగ్ ఉందో ఇంకో గంటలో నా టేబుల్ మీద ఉండాలి అని చెప్పారు. నిన్న కూడా అడిగారు, ముందు నువ్వు అక్కడికి వెళ్ళు, నేను బాస్కి కాల్ చేసి చెప్తాను అన్నారు. నందిని సార్ నాకు భయంగా ఉంది అని నందిని మేనేజర్ని చూస్తూ అంది. నువ్వు భయపడాల్సిన అవసరం ఏం లేదు, ఈరోజు మధ్యాహ్నం ఒక మీటింగ్ ఉంది అని బాస్కి సమాచారం ఇవ్వు, ఇంకా బాస్ ఏం చెప్తే అది చేయి, ఇంకా నువ్వు వెళ్ళు నేను చెప్తాను అన్నాడు. నందు భయంగానే అర్జున్ క్యాబిన్ ముందుకు వెళ్ళింది. చేతిలో ఒక నోట్బుక్ పెన్ పట్టుకొని గట్టిగా ఊపిరి పీల్చుకొని నేను లోపలికి రావచ్చా సార్ అంది. అర్జున్ కమిన్ అన్నాడు. నందు లోనికి వెళ్ళి మొత్తం చూసింది, కానీ సార్ ఎక్కడా కనిపించడం లేదు అని చూస్తూ ఉంది. ఎక్కడో చిన్నగా మాటలు వినిపించాయి. నందు ఎక్కడా నుండి మాటలు వినిపిస్తున్నాయి అని చూస్తూ ఉంటుంది. అర్జున్ తన సీట్లో కూర్చొని అటు తిరిగి మాట్లాడుతున్నాడు. అందుకే అర్జున్ తనకి కనిపించలేదు. నందు సార్ అని మెల్లగా పిలిచింది.
తను ఇటు తిరిగి తన వైపు చూడకుండా ఫైల్ చూస్తూ, చెప్పండి మిస్ నందిని అన్నాడు. నందు ఇటు తిరిగిన అర్జున్ని చూసి చేతిలో ఉన్న నోట్బుక్ కాస్త పడేసి షాక్గా అర్జున్ని చూస్తూ అలా నిల్చుంది. ఏదో కింద పడిన శబ్దం రావడంతో అర్జున్ తల ఎత్తి చూశాడు. అంతే, అర్జున్ కూడా షాక్తో అలా నిల్చుండిపోయాడు. తన ఆఫీస్లో ఆ అమ్మాయిని చూసి అర్జున్ షాక్తో లేచి తనని చూస్తూ నిల్చున్నాడు. నందు కూడా అది ఊహించలేదు. ఆ రోజు నుండి తను ఎక్కడికైనా కనిపిస్తాడేమో అని తను బయటకు వెళ్ళినప్పుడు చుట్టూ చూసేది. కానీ రోజు తన ఆఫీస్లో పని చేస్తూ తనని చూడకుండా ఎలా ఉన్నాను అని తను కూడా ఒకలాంటి షాక్లో ఉంది. నిజం చెప్పాలి అంటే నందుకి చాలా సంతోషంగా ఉంది. అర్జున్ షాక్ నుండి బయటకు వచ్చి, నువ్విక్కడ ఏం చేస్తున్నావు అని గట్టిగా అడిగాడు. ఇంకా అర్జున్ అలా అరవడంతో షాక్ నుండి బయటకు వచ్చి అర్జున్ని భయంగా చూస్తూ నిల్చుంది. ఇప్పుడే తనకి టెన్షన్తో ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. నందు ఏం మాట్లాడకపోవడంతో అర్జున్ కోపంగా తన ముందుకు వచ్చి నందు ముఖంని చూస్తూ, నిన్నే అడుగుతున్నా, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అన్నాడు కొంచెం గట్టిగా. అంతే, నందు కంట్లో నీళ్లు బయటకు వస్తున్నాయి. అర్జున్, నేను నిన్ను అదే అడిగే ప్రశ్న నీ కళ్ళల్లో సమాధానం కాదు నందు. తన కన్నీళ్లు తుడుచుకొని, నేను మీ కొత్త పిఏగా అపాయింట్ అయిన నందిని సార్ అంది. అర్జున్ వెంటనే మేనేజర్ని తన క్యాబిన్కి రమ్మని తనకి ఫోన్ చేశాడు. మేనేజర్ పరుగున అర్జున్ దగ్గరకు వచ్చి, సార్ ఏమైంది సార్ అన్నాడు. అర్జున్ నందినిని చూస్తూ, తను ఎప్పుడు మన ఆఫీసులో జాయిన్ అయ్యింది అన్నాడు. తను జాయిన్ అయిన రోజు చెప్పాడు. అర్జున్ తనని వెళ్ళిపోమ్మని కళ్ళతో చెప్పాడు. మేనేజర్ సార్ ఎందుకు కోపంగా ఉన్నారు అనుకుంటూ వెళ్ళిపోయాడు. అర్జున్ నందుని చూస్తూ, ఓకే, ఇక నువ్వు నీ వర్క్ చూసుకో అని తన కుర్చీలో కూర్చొని ఫైల్లో తల దూర్చాడు. నందు వెంటనే వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని తన స్థలంలో కూర్చొని ఆలోచిస్తూ ఉంది. సార్ నన్ను ఇక్కడ చూసి మొదట షాక్ అయ్యాడు. మళ్ళీ నా దగ్గరకు చాలా కోపంగా వచ్చారు. నన్ను జాబ్లో నుండి తీసివేస్తారనుకున్నా, కానీ నా పని చూసుకో అన్నారు. తను నా గురించి ఒకసారన్నా ఆలోచించి ఉంటారు అనుకున్నా, కానీ ఇందాక తన ఫేస్లో మళ్ళీ ఎందుకు నా కళ్ళకు కనిపించావు అని అడిగినట్లు ఉంది. అర్జున్ మనసులో, తనే ఇంకా ఎప్పుడూ చూడకూడదు అనుకున్నా, కానీ ఇలా నా ఆఫీసులో నా పిఏగా చూస్తాను అనుకోలేదు. తనని చూస్తుంటే ఆ రోజు జరిగింది గుర్తుకొస్తుంది. ఏంటి ఇది, చాలా డిస్టర్బ్గా ఉంది అని ప్యూన్కి కాఫీ తీసుకొనిరా అన్నాడు. ప్యూన్ అర్జున్కి కాఫీ ఇచ్చి వెళ్ళిపోయాడు. అర్జున్ కాఫీ తాగి రిలాక్స్ అవుతున్న సమయంలో నందు అర్జున్ క్యాబిన్లోకి వచ్చింది. కానీ అక్కడ అర్జున్ కళ్ళు మూసుకొని ప్రశాంతంగా పడుకున్నాడు. చాలా అందంగా ఉన్నాడు అని మనసులో అనుకుంటూ ఉంది. తనని డిస్టర్బ్ చేయాలి అని అనిపించలేదు. అలా చూస్తూ నిల్చొని ఉంది. అర్జున్ని అలా చూస్తుంటే నందు పెదవుల మీద చిన్న చిరునవ్వు వచ్చి చేరింది. అర్జున్కి మెలకువ వచ్చి కళ్ళు తెరిచి చూశాడు. తన ముందు నందు తనని చూస్తూ నిల్చుంది. అర్జున్ తన కుర్చీలో నుండి లేచి, నువ్విక్కడ ఏం చేస్తున్నావు అన్నాడు. అప్పుడు ఈ లోకంలోకి వచ్చి, సార్ అది మీకు అని ఏదో చెప్పేలోగా అర్జున్ నందు ముందుకి వస్తూ ఉన్నాడు. నందు అర్జున్ అలా రావడంతో భయం వేసి ఒక్కో అడుగు వెనక్కు వేస్తూ వెళ్తుంది. తను గోడకి తగిలి ఆగిపోయింది. అర్జున్ నందు ముందుకు వచ్చి తనకి రెండు వైపులా చేతులు అడ్డం పెట్టి తన వైపు కోపంగా చూస్తూ, ఎందుకు నన్ను అలా చూస్తున్నావు అన్నాడు. నందు మెల్లగా, సార్ మధ్యాహ్నం మీకు మీటింగ్ ఉంది అని చెప్పడానికే వచ్చాను, కానీ మీరు పడుకుండి ఉంటే అని చెప్పి ఆగిపోయింది. అర్జున్ తన నుండి దూరం జరిగి, ఇంకా ఎంత టైం ఉంది మీటింగ్కు అని అడిగాడు అర్జున్. నందు, సార్ 2:30కి స్టార్ట్ అవుతుంది. అర్జున్, ఓకే, అందరికీ ముందుగా తెలియజేయండి, కరెక్ట్ టైంకి అందరూ అక్కడ ఉండాలి, ఓకే. నందు, ఓకే సార్ అని క్యాబిన్లో నుంచి బయటకు వచ్చి అందరికీ చెప్పి మీటింగ్కి అంతా ఏర్పాటు చేస్తుంది. అందరూ లంచ్ కంప్లీట్ చేసి మీటింగ్ రూమ్కి వెళ్ళారు. అర్జున్ కూడా లంచ్ తిని వెళ్ళాలి అనుకున్న టైంలో నందు వచ్చి, సార్ అందరూ వచ్చారు అని చెప్పింది. అర్జున్, ఓకే, ఒక 5 నిమిషాల్లో నేను వస్తున్నా అన్నాడు. నందు మీటింగ్ హాల్కి వెళ్ళి, బాస్ ఇంకో 5 నిమిషాల్లో వస్తున్నాడు అని చెప్పింది. అందరూ మౌనంగా కూర్చున్నారు.
అర్జున్ వచ్చి అందరికీ స్పీచ్ ఇస్తున్నాడు. గత నెల తాను ఇచ్చిన ప్రాజెక్టు పని విజయవంతంగా పూర్తి చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. సిబ్బంది అందరూ గట్టిగా చప్పట్లు కొట్టారు. ఈ ప్రాజెక్టు తొందరగా పూర్తి చేసినందుకు మీ అందరికీ 1 నెల జీతం ఇస్తున్నా అన్నాడు. అందరూ లేచి గట్టిగా చప్పట్లు కొట్టారు. చివరిగా అందరికీ ధన్యవాదాలు చెప్పి అర్జున్ తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు. నందు అర్జున్ మాట్లాడుతున్నప్పటి నుండి తనని అలా చూస్తూ నిల్చుంది. స్టాఫ్ అందరూ వెళ్ళిపోయారు. అక్కడ అలానే చూస్తూ నిల్చుంది. రమ్య నందు దగ్గరికి వచ్చి నందు నందు అని తనని తట్టింది. రమ్య, ఏంటి నందు అలా ఉండిపోయావు? నందు, ఏంటి రమ్య, బాస్ ఇంత హ్యాపీ న్యూస్ని అంత సీరియస్గా చెప్తున్నారు, తన మొహంలో నవ్వు కూడా లేదు అంది. అయ్యో, నువ్వు ఇంకా చూడాల్సింది చాలా ఉంది నందు. పద, అందరూ వెళ్ళిపోయారు, నువ్వు ఇంకా ఇక్కడ ఉన్నావు. నందు, అవును బాస్ మీటింగ్ తర్వాత నన్ను క్యాబిన్కి రమ్మని ముందే చెప్పాడు. రమ్య, ఇంక నేను వెళ్తాను అంటూ అర్జున్ క్యాబిన్కి వెళ్ళిపోయింది. నందు అర్జున్ని ఇష్టపడుతుందా? తనని తన భర్తగా ఊహించుకుంటుందా? అర్జున్ కూడా నందుని ఇష్టపడతాడా? అసలు తన భార్య ఒప్పుకోవడానికి తన మనసు అంగీకరిస్తుంది?